అంటుంటారు కదా, మన ఫస్ట్ లవ్ ఎప్పుడు మర్చిపోమని. నాకు ఫస్ట్ లవ్ ఈ బండి. 15 సంవత్సరాలు, 1,00,000కి పైగా కిలోమీటర్లు, ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి దీంతో. హాయ్, నా పేరు ఫణీంద్ర. నేను ఒక ప్రెజెంటేషన్ డిజైనర్. ఇది నా పల్సర్ 220. మేమిద్దరం చాలా ఊర్లు తిరిగాం. చెన్నై సమ్మర్స్ చూసాం, ముంబై వర్షాలు చూసాం. మేమిద్దరం లిటరల్ గా కలిసి తిరిగాం. ఇప్పుడు ఈ బండిని రీస్టోర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ దానికంటే ముందు ఈ బండి స్టోరీ చెప్పాలనిపించింది. అసలు ఈ అబ్సెషన్ ఎలా స్టార్ట్ అయింది? సో కొన్ని రోజుల ముందు నేను నార్మల్ ముంబై ట్రాఫిక్ లో వెళ్తున్నా. స్పీడోమీటర్ చూస్తే 99,998. నేను బండి స్లో చేసి రోడ్ సైడ్ కి తీసుకెళ్ళా. కరెక్ట్ గా 99,999 వచ్చాక ఫోటో తీసి మళ్ళీ స్లోగా డ్రైవ్ చేయడం మొదలు పెట్టా. 1 lakh అవుతుందేమో అని చూసా, కానీ అది మారలేదు. స్పీడోమీటర్ ఫేడ్ అయిపోయింది, బండి పాతదైంది. బట్ మా ఇద్దరికి తెలుసు మేము ఆల్రెడీ 1 lakh kilometers క్రాస్ చేసామని. కానీ ఆ టైంలో నాకు ఏమనిపించలే, జస్ట్ అలా క్వైట్ అయిపోయింది అంతే. 10 years ఆఫ్ మై లైఫ్, నా ఇంజనీరింగ్ డేస్, ఫస్ట్ జాబ్, లేట్ నైట్ రైడ్స్, కెరియర్ కన్ఫ్యూషన్, ఈ బైక్ అన్నింటిలోనే ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఈ బండితో ఇంకేమైనా చేసే ముందు అసలు దీనికి స్టోరీ చెప్పాలి, ఒక వీడియో పెట్టేద్దాం అనిపించింది. అందుకే ఈ వీడియో. ఇంకెందుకు లేట్, మరి బండి మీద వెళ్తూ మాట్లాడుకుందామా? ఈరోజు మనం పలావా నుంచి మాథెరాన్ వెళ్ళి, మాథెరాన్ నుంచి కర్జత్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ టు పలావా. పలావా అంటే నవీ ముంబైలో ఉంటుంది, పలావా సిటీ కళ్యాణ్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. బ్యాగ్ ఇస్ సెట్. బండి బ్యాకప్ చేసి ఎస్ బాగానే అయిపోయిందా? సో లెట్స్ గో. పీక్ మాన్సూన్ సీజను, రెడ్ అలర్ట్ ఒకటి ఉంది, చూద్దాం. ఓ, ఇది పలావా పక్కన ఒక రివర్ అనమాట, పేరు మర్చిపోయా. ఇలా మాన్సూన్ సీజన్లో క్రేజీ ఫ్లో ఉంటుంది. యా, ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ ద కెమెరా. సో ఈ స్టోరీ బ్యాక్ టు 2004. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ దాకా హాస్టల్లో చదివా. సో 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం. రిటర్న్ వచ్చాక మా ఫ్రెండ్, ఇలా స్టోరీలు చెప్పుకుంటాం కదా, దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ బ్రదర్కి కజిన్కో పల్సర్ 150, ఓజీ పల్సర్ 150 మీకు గుర్తుంటే రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది కదా, అది దాని గురించి చెప్పడం మొదలు పెట్టడం. ఆ చెప్పడం కూడా మంచి క్యూరియస్గా. ఆ పల్సర్ అనే వర్డ్ ఆ టైంలో అలా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఆ టైంలో పల్సర్ అంటే అదొక క్రేజ్. బేసిక్గా నాకు అంతగా అప్పట్లో బైకుల గురించి తెలీదు, జస్ట్ ఒక 100cc బైక్, మా డాడీ బైక్, స్కూటర్, అవే తప్ప ఈ పల్సర్ అంటే మనకు అంతగా తెలియదు. బట్ ఆ పల్సర్ అనే నేమ్ ఆ టైంలో మన మైండ్లో అలా ఉండిపోయింది. అప్పటి నుంచి మొదలైన స్టోరీ. మన హాస్టల్ అయిపోయింది, 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత 11th 12th ఇంజనీరింగ్ కోయంబత్తూర్లో చేశాను. 2009-10లో 11th స్టాండర్డ్ సమ్మర్ హాలిడేస్ అనమాట. 11th స్టాండర్డ్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. మా నాన్నగారు ఇంటికి వెళ్ళాను. మా నాన్నగారు ఊరు పసలపూడి. సో మా నాన్నగారి ఇంటి దగ్గర ఒక పల్సర్ 220 పార్క్ చేసింది. ఎవరిదో చుట్టాలదో ఎవరిదో అక్కడ పెట్టారనమాట బైక్. వాళ్ళు వాడట్లేదు, బేసిక్గా అక్కడ పార్క్ చేసి పెట్టారు. ఫస్ట్ టైం మనం అంతా కొద్దిగా పెద్ద బండి చూసాం. లైక్ ఈ స్టైరింగ్, తర్వాత హెడ్ ల్యాంప్ అంతా డిఫరెంట్గా ఉంది, టైర్లు అన్నీ పెద్దగా ఉన్నాయి, డిస్క్ బ్రేక్లు. మనం అప్పటిదాకా 100, 150cc, 150 కూడా కాదు, 100cc బైకులు నడుపుడు మొదలు పెట్టేసాం అప్పటికే. బట్ ఇంత ఇది కొద్దిగా 200cc కదా, ఈ బండి ఇలాంటి బండి ఫస్ట్ టైం చూడడం అనమాట. తర్వాత ఇంటికి మా ఊరు వచ్చేసి మా డాడీని అడిగాను అనమాట, ఇలా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలి, ఏలేశ్వరం అనమాట. సో మేము ఉండే దగ్గర నుంచి ఏలేశ్వరం ఒక 40 to 50 kilometers. సరే అంటే, సరే నాకు ఆ బండి మీద వెళ్ళాలి అన్నా. మా డాడీ ఏం చేస్తారు, వాళ్ళని తెలిసిన వాళ్ళు అడిగి సరే బండి తీసుకుని ఇచ్చారన్న. సో ఆ బండి వేసుకుని, మన దగ్గర లైసెన్స్ లేదు, నాకు యాక్చువల్గా బండిలో డిస్క్ బ్రేక్ లేదు, ఎలా ఎంత స్ట్రాంగ్ ఉంటే అని తెలీదు, ఈ కిల్ స్విచ్ అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. జస్ట్ లైక్ దట్ బండి తీసుకున్నా, ఎక్కా,
వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. ఆ టైంలో నా దగ్గర నోకియా 7210 ఉండేది, క్లాసిక్ ఫోన్ అది. ఆ 7210 గూగుల్ మ్యాప్లో లేవు, ఏమీ లేవు. మా డాడీ రూట్ చెప్పారన్నమాట వెళ్ళేటప్పుడు. ఎక్కడి నుంచి ఈ జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్లో లెఫ్ట్ తీసుకో, బైపాస్ ఎక్కుతావు, బైపాస్ తర్వాత ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం వస్తుంది. సో అది కైండ్ ఆఫ్ జగంపేట దగ్గర ఎక్కడ వస్తుంది అనమాట. అక్కడ నుంచి నువ్వు లెఫ్ట్ తీసుకుని ఊళ్ళో జగంపేట నుంచి వెళ్ళి అక్కడ నుంచి మారాలని ఏదో చెప్పారు అప్పట్లో. సో అది గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడైనా డౌట్లు వస్తే ఏదైనా సిల్లి గుట్లు అవన్నీ ఉంటాయి కదా, వాటిలో అడుగుతూ అడుగుతూ వెళ్తాను అనమాట. ఏలేశ్వరం రూటు బేసిక్గా మా ఊరు నుంచి బయలుదేరితే బైపాస్లు క్రాస్ చేస్తాం. లైక్ లిటరలీ ఫారెస్ట్ రూట్ లాగా ఒక రూట్ ఉంటుందన్నమాట. ఆ రూట్ క్రాస్ చేస్తాం, అన్నీ క్రాస్ చేసి వెళ్తాం అనమాట. రూట్ భలే ఉంటుంది. నాకు తెలియకుండా ఆ టైంలో ఆ బండి 100లో వెళ్తుంది, హెల్మెట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అలా రికమెండ్ చేయను కానీ బట్ ఆ టైంలో అలా అక్కడ ఏలేశ్వరంలో అంతా తిరిగాం. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఏలేశ్వరం నుంచి మళ్ళీ కాకినాడ వచ్చి కాకినాడ నుంచి మా ఊరు. సో అలా ఒక రౌండ్ ట్రిప్ అంతా ఒక 130 కిలోమీటర్స్ దాకా అయ్యి ఉంటుంది. అది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అదొక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్. రెడ్ అలర్ట్ ఉంది, రోడ్స్ అన్ని ఫ్లడ్ అయిపోయి ఉన్నాయి, టూలో అంతా వాటర్. అంతా రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం మైక్ అన్నీ పెట్టా. అండ్ 3 లాంగ్వేజ్లో రికార్డ్ చేస్తున్నా యాక్చువల్గా ఒకే టైంలో, డబ్బింగ్ అవ్వకూడదని చెప్పి. ఇంగ్లీష్లో, తమిళ్లో అండ్ తెలుగులో. చూద్దాం ఎలా వెళ్తుందో. సో కొద్దిగా కట్స్ ఉంటాయి, బట్ నేను కంటిన్యూస్గా రికార్డ్ చేస్తాను. అమ్మో దంచి కొడుతుందిగా వర్షం. మంచి ఫ్లడ్ వాటర్ లాగా ఉంది కదా. రోడ్ అంతా బాగాలేదు కదరా, సో ఇక్కడ నుంచి కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళడం బెటర్. ఫుల్ ఫ్లడ్ ఉంది, ఎక్కడ గొయ్యి ఉంటుందో తెలీదు. బండికి పర్లేదు కానీ ఎదర కార్లు ఆగిపోతున్నాం, మళ్ళీ ఎక్కడి వర్షాలకు గోతులు ఉంటుందో తెలీదు. దానివల్ల కొద్దిగా జాయిగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ భయ్యా కొద్ది గ్యాప్ ఇచ్చారనుకో సైలెంట్కి వెళ్ళిపోతున్నాం. కొద్దిగా అమ్మ మొత్తం రిటర్న్ వచ్చే దారి ఉంది అది. ఏదైతే తగ్గేదేలే అన్నట్టు పోతున్నా. బండి రేపు సర్వీస్కి ఇవ్వాలి, చైన్ సరిగా లేదు, ఇంజిన్ ఆయిల్ లేదు. ఈరోజు ఇన్ని సర్కస్లు చేస్తున్నాను నేను. అమ్మో తగ్గిందిలే. వావ్, ఫ్లడ్ ప్రోన్ ఏరియా హెడ్, దర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఇంకా ముందుంది ముసల పండుగ అన్నట్టు, ఎదర ఇంకా ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. పనులు చెప్తానే ఉన్నారు, మనం పట్టించుకోకుండా వచ్చాం. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. అద్దం ఒకటి తీసి పెట్టా, ఇలా గ్యాప్లోంచి వెళ్ళాలంటే కుదరదు, సైడ్ నుంచి వెళ్దామంటే ఎక్కడ గొయ్యి ఉంటుందో తెలదు. ఇందాక ఒక దగ్గర కార్న్ కనిపించింది, తినాలనిపించింది. తినాలంటే మనం చేసిన సెట్టింగ్ అంతా దిగాలి. ఫోన్ తీయాలి, ఫోన్లో వాయిస్ రికార్డ్ అవుతుంది, మళ్ళీ అది తీసి ఆపి లోపల పెట్టి అక్క ఇక్కడ ఎక్కాలి, అక్క మధ్యలో ఆపి. లదాఖ్ రైడ్ వెళ్దామని చెప్తే లదాఖ్ రైడ్ మొత్తం ఇక్కడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాగా. ఏమైంది ఇక్కడ కదా అంత ట్రాఫిక్ లేదు, ఇక్కడే ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. బికాస్ ఆఫ్ దిస్ మనం ఇప్పుడు అంబర్నాథ్ క్రాస్ చేసి
ఒక రైడ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మాథెరాన్ వచ్చేస్తుంది. ఉపర్నాథ్ బద్లాపూర్ దాటేసి అవుట్స్కట్స్కి వచ్చేసాం. రోడ్స్ అయితే ఇలా మారిపోయినాయి. అటు సైడ్ లోకల్ ట్రైన్ ట్రాక్ ఉంది. లోకల్ ట్రైన్ అండ్ నార్మల్ ట్రైన్ కూడా అనుకుంటా బేసిక్గా. ఆ ట్రాక్ దాని తర్వాత ఇటు సైడ్ ఏమో మనకి సహ్యాద్రి హిల్స్ వచ్చేసినాయి. సో ఈ కరియత్ అనేది ఏంటంటే డెక్కన్ ప్లాట్యూ ఎండ్ అయ్యి సహ్యాద్రి హిల్స్ ఎక్కే పొజిషన్ అనమాట. సో మనం ఆ క్లైమేట్ చేంజ్ అనేది ఫీల్ అవ్వచ్చు అనమాట. బేసిక్గా చల్లబడుతుంది. పూణే నుంచి ముంబై నుంచి జనాలు రిలాక్స్ అవ్వడానికి కరియత్ మాథెరాన్ వస్తారనమాట. కరియత్ లోనావాలా అనేది పిక్నిక్ స్పాట్. మనకి తమిళనాడులో ఊటీ ఎలాగా, లేకపోతే వైజాగ్లో మనకి అరకు ఎలాగా అలా. +1 +2 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అనుకుంటా. మా ఫ్రెండ్స్ అందరూ బేసిక్గా వాళ్ళందరూ R15. నాకు ఆ టైంలో యమహా FZ ఒకటి, R15 ఒకటి, ఇంకా అదొక క్రేజ్. R15 ప్రైస్ వచ్చి అప్పట్లో 1,30,000 ఎంత ఉండేది. నాకు అది ఓవర్ బడ్జెట్ అనిపించింది. ప్లస్ నాకు మైండ్లో ఈ బండి ఉండిపోయింది. రెడ్ కలర్ పల్సర్ 220 ఇలా బ్లాక్ ఇంజన్ అలా అనేది మైండ్లో ఉండిపోయింది అనమాట. సో నేను ఇదే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. నేను జనరల్గా ఏం చేసేవాడినంటే అలా తిరిగాను అనమాట షోరూమ్లకి. నేను సడన్గా ఒక రోజు ఏమైందంటే న్యూస్లో బజాజ్ హాస్ డిస్కంటిన్యూడ్ పల్సర్ వేరియంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ న్యూ వేరియంట్ అని ఉంది. అరే ఏంట్రా న్యూ వేరియంట్, ఏదో సరే న్యూ వేరియంట్ కదా అని చూస్తే బ్లాక్ ఇంజన్ తీసి ఒక గోల్డ్ కలర్ ఇంజన్ అప్పట్లో లాంచ్ చేశారనమాట. నాకు అది అసలు నచ్చలేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ప్లస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఇది 21 BHP అండ్ ఆ గోల్డెన్ ఇంజిన్ చేంజ్ అయిన తర్వాత అది 20 BHP 19 BHP అయిపోయింది అను. అరే ఏంట్రా అని చెప్పి సరే నేను సెకండ్ షేర్ తీసుకొచ్చాను వదిలేసాను. అన్ని షోరూమ్లకి అంత డిసప్పాయింట్ అయితే ఇంక మనకు దొరకదులే, అయిపోయింది, షోరూమ్లో అన్నీ మార్చేశారు అందుకని సరే లైట్ తీసుకున్నా. సరే ఇంకా అదే దొరికితే అదే తీసుకున్నామని. అదే మనకి అంత గట్టి కావాలనుకున్నాం కానీ దొరకలేదు అనమాట. మనకి తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయాలి. వాళ్ళు హాస్టలర్స్, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళని బస్ స్టాప్లో దిగట్టాను. బస్ స్టాప్ మా ఇంటి పక్కన ఉంది. సో నాతో వచ్చారు. సో బేసిక్గా ట్రిపుల్స్ వస్తున్నాను అనమాట. బస్ స్టాప్ దగ్గర పోలీసులు ఉంటారని చెప్పి నేను ఏం చేసా, ఒక డైరెక్ట్ మెయిన్ రోడ్లో రాకుండా చిన్న సందులోంచి వచ్చాను అనమాట. ఆ సందు బస్ స్టాప్ అన్నీ మా ఇంటి దగ్గరే ఉన్నాయి. ఆ సందులోంచి ఇలా వస్తుంటే అక్కడ ఒక బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంది. చిన్న సందు మెయిన్ రోడ్లోంచి అక్కడ బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంది. నేను దీన్ని ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే సందులోకి మనం ఎప్పుడు వెళ్ళలేదు ఆల్మోస్ట్ 1 ఇయర్లో. ఇలా క్రాస్ అవుతుంటే అద్దంలోంచి కనిపిస్తుంది పల్సర్ 220 పార్క్ చేసి ఉంది. డిస్ప్లేకి ఉంది, రెడ్ కలర్ బ్లాక్ ఇంజిన్, బండి పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఓకే ఒక బండి ఉంది, ఇది కొత్తదా పాతదా ఏంటని తెలియదు. మా ఫ్రెండ్స్ వెంటనే డ్రాప్ చేసి నేను బండి రివర్స్ తిప్పా. మళ్ళీ అక్కడికి వెళ్ళి మేనేజర్ని అడిగితే వారు చేయలే ఉంది. అక్కడ అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో అప్పుడు తెలియదు, ఎక్కడా లేదు కోయంబత్తూరులో, ఇదే లాస్ట్ బండి. అడిగి మేనేజర్కి, బాబు రేపు నేను 5,000 అడ్వాన్స్ ఇస్తాను, నాకు ఈ బండి బ్లాక్ చేసి పెట్టే, జస్ట్ ఒక వారం రోజులు ఎవడొచ్చినా ఇవ్వకు, నాకు ఈ బండి ఎలాగైనా కావాలి, నేను కొనుక్కుంటా అని చెప్పా. వాడు ఓకే అన్నాడు. వాడు ఉంచుతాడో లేదో నాకు డౌట్. కానీ నెక్స్ట్ రోజు వెళ్ళి 5,000 అడ్వాన్స్ అయితే కట్టేసా. ఆ రోజు సాయంత్రం వెళ్ళి ఇంట్లో గొడవ అనమాట, నాకు ఇవన్నీ కావాలని. వాళ్ళు నువ్వు ఆల్రెడీ బండి మీద సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో తీసుకుంది కానీ అంటే లేదు, నాకు ఈ కలర్ ఇవ్వండి, ఇది ఒకటే ఉంది లాస్ట్ బండి, ఇది అయిపోతే మళ్ళీ నేను ఇంకో బండి సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటా, ఇంకా ఆ బండి నాకు నచ్చలేదు అని చెప్పి లిటరల్గా 2 రోజులు తినలేదు. ఈ డ్రామా అంతా చేస్తే మా ఇంట్లో వాళ్ళు సర్లే ఇంకా ఎందుకు ఇంత అడుగుతున్నాడు కదా అని చెప్పి డబ్బులు పంపిస్తారనమాట. సో నేను వెళ్ళి ఫుల్ పేమెంట్ చేసి బండి రెడీ. మన రిజిస్ట్రేషన్కి ఫ్యాన్సీ నెంబర్ గురించి కావాలని చెప్పి వెయిట్ చేశాను. నేను ఆల్మోస్ట్ 2 సిరీస్ నుంచి 5 సిరీస్ దాకా వెయిట్ చేశాను. సో ఇదే ఒక 3 months ఎంతో పట్టింది. నేను ఏం చేశానంటే మన దగ్గర ఒక సర్టిఫికేట్ ఒకటి తీసుకుని మనకి ఇచ్చారు అన్న, అంటే ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు కదా, మన రిస్క్లో బండి తీసుకున్నాం అని చెప్పి ఇచ్చేసారు. మనం మంచి రోజుల గురించి ఆగుతాం కదా. మా ఫ్రెండ్స్ బండి డ్రైవ్ చేసుకుని షోరూమ్ నుంచి మా ఇంటి దగ్గర పెట్టేశారు. 2 weeks ఎంతో బండి ఇంటి దగ్గర పార్క్ చేసి ఉందన్నమాట. ఫైనల్గా 23rd మంచి రోజు పొద్దున్నే నేను పూజ అన్ని చేసి మంచి ఎక్సైట్మెంట్లో బండి స్టార్ట్ చేసి, నిజంగా ఫస్ట్ సౌండ్, ఫస్ట్ రైడ్ ఫీల్ అదంతా అప్పట్లో ఒక లెవెల్ అనమాట. అదే అంటారు కదా మన ఫస్ట్ లవ్ ఎప్పుడు మర్చిపోమని చెప్పి. దాని తర్వాత నుంచి కాలేజ్ లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని. ఆ కాలేజ్ టైంలో మేము చాలా రైడ్లు చేసాం. కోతగిరి అని ఊటీ పక్కన ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు బేసిక్గా.
ఇంకా అక్కడికైతే ఇంకా లెక్కలేని సార్లు వెళ్ళాం. కోయంబత్తూరు నుంచి కొడైకెనాల్ వెళ్ళి, కొడైకెనాల్ నుంచి మళ్ళీ కోయంబత్తూరు టు ఊటీ, ఊటీ నుంచి మళ్ళీ కోయంబత్తూరు అనమాట. మసనగుడి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటంటే ఊటీ ఎక్కి ఊటీ నుంచి అటు సైడ్ కర్ణాటకలో దిగాలన్నమాట. టైగర్ రిజర్వ్ దానికి మొత్తం హెయిర్ పిన్ బెంచ్ ఉంటాయి. ఎప్పుడో కానీ 2 వీలర్స్ అలౌ చేయరు అనమాట. దాంట్లో మంచి స్టీప్గా ఉంటుంది, బ్రేక్ ఫెయిల్ అయితే కష్టం అని చెప్పి అక్కడ ఫస్ట్ చెక్ పోస్ట్లో అడుగుతారు, మీరు ఎలా చేస్తారు క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఓకే అనిపిస్తేనే పంపిస్తారు. మొత్తం క్లాస్ అంతా వెళ్ళాం అనమాట బళ్ళ మీద. సో మమ్మల్ని అలౌ చేస్తారు ఎందుకు. అది ఒకటి. కొడివేరి అని ఒక డ్యామ్ ఉంటుంది అక్కడికి వెళ్ళాం మనం. దిర్ ఇస్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అనుకుంటా కెమెరాలో. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. ఈ సో బేసిక్గా పైన మాథెరాన్ అనమాట. ఈ కొండంతా వాటర్ ఫాల్స్ ఉంటాయి. కొడివేరి అనే దానికి మంచి స్ట్రైట్ రూట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తాం, టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పి బయలుదేరాం. లిటరల్గా నేను 130లో ఉన్నా. ఒక వైట్ కార్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఎక్కడో ఒక ఆటో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. నాకు తెలుసు ఆగిపోయిందని. నాకు కంట్రోల్ లేదు ఇక్కడ బండి. నేను బ్రేక్ కొట్టేసా, నాకు ఆగుతుందేమో అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే అర్థమైంది ఏంటంటే బైక్ ఇలా స్కిడ్ అవుతూ వస్తుంది. పెద్ద బ్లాక్ మార్క్ లాగా ఉందన్నమాట రోడ్లో. రైట్ అయిపోయింది ఈసారి పరిస్థితి అనుకుని ఫుల్ 2 బ్రేకులు పట్టుకుని డిస్క్ లాక్ అయిపోకుండా కొద్దిగా రిలీజ్ చేస్తూ చేశాను అనమాట. ఆల్మోస్ట్ చివరి దాకా వస్తుంది. ఒక 30-40 స్పీడ్ ఉంటుంది. ఇంకా మనం రైట్ సింగిల్ లైన్ రోడ్ అనమాట. ఇంతే ఉంటుంది ఎగ్జాక్ట్గా. రైట్ తీసుకున్నాం అంటే పెద్ద బస్సు ఆపోజిట్ నుంచి వచ్చింది సడన్గా. లెఫ్ట్ తీసుకున్నాం అంటే ఇలా మట్ రోడ్ అనమాట. రైట్ సైడ్ ఇంకా ఖచ్చితంగా వెళ్ళా, ఇంకా ఛాన్స్ లేదు. లెఫ్ట్ సైడ్ ఇలా దిగేసి అలా అయితే బండి ఆపాను. ఇదంతా మా వాడు రికార్డింగ్ చేస్తున్నాడు వెనకాల. నేను దిగేసి నాకు తెలుస్తుంది, వాడికి తెలియలేదు ఇంకా బండి టైర్ ఇలా స్కిడ్ అవుతూ వస్తుందని. వాడు అబ్బా 130 కొట్టాను రా అంటే వాడు ఎగురుతున్నాడు, నేను ఎగురుతున్నాను. కానీ నాకు లోపల ఫీలింగ్ అనమాట, ఎస్కేప్ అయిపోయాను రా అని చెప్పి. అది అయిపోయింది. అప్పుడు రియలైజ్ అయ్యాం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం మాథెరాన్ కొండ ఎక్కుతున్నాం అనమాట. మీకు రైట్ సైడ్లో చూస్తే ఆ కొండ నిండా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీకు నేను ఎక్కడైనా ఆగి చూపిస్తా పైకి ఎక్కాక. కొద్దిగా టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం అగైన్, బట్ ఎనీవే. సో ఈ మాథెరాన్ అనేది బ్రిటిషర్స్ డిస్కవర్ చేశారు. ఇండియాలో ఓన్లీ హిల్ స్టేషన్ వేర్ యూ కెనాట్ కార్ బైక్ డ్రైవ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్ళాక మనం బైక్ ఒక దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి. లేకపోతే హార్స్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య ఈ రిక్షాస్ పెట్టారు. మాథెరాన్ అనేది రిమైన్స్ వన్ ఆఫ్ ది ఇది. సో 1850లో దీన్ని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు. అండ్ దీనికి ఇక్కడికి రావడానికి మనకి నవీ ముంబై నుంచి లోకల్ తీసుకోవచ్చు. లోకల్ ఎక్కి నేరల్ అనే స్టేషన్కి రావాలి. నేరల్ అనే స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి టాక్సీస్ ఉంటాయి అన్నమాట, ఓమ్నీస్ ఉంటాయి. వాళ్ళు క్రేజీ డ్రైవ్ చేస్తారు, బట్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. 100-150 ఐ థింక్ పర్ పర్సన్. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం పైన రిసార్ట్ అది బుక్ చేసుకుంటే మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. వెనకాల వస్తుంది చూడండి, అదే ఓమ్ని. వాడు అస్సలు ఆగడు, తగ్గరు అనమాట. ఇదే దారుణంగా నడుపుతారు, ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. అండ్ ఈ మాథెరానికి ఇంకోలా ఈ ట్యాక్సీస్ మనకి తీసుకోలేదంటే ఇక్కడికి పైకి రావడానికి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. మీటర్ గేజ్ ఏదో అంటారు కదా, ఆ ట్రైన్ని 1907లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 3 hours ఎంతో పడుతుంది పైకి రావడానికి. బట్ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఈ రోడ్లో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్ కూడా క్రాస్ చేస్తాం. నా కాలేజ్ ఫైనల్ ఇయర్లో నేను ఇంటర్న్షిప్ చెన్నైలో చేశాను అనమాట. సో మేము చెన్నై వెళ్ళేటప్పుడు ఏం చేసామంటే బండి షిఫ్ట్ చేసి వెళ్తాం. మేము వెళ్ళే బస్సులోనే యాక్చువల్గా ఏదో పెద్ద బస్సులో వెళ్ళాలన్నమాట. దాని కింద కార్గో స్పేస్లో పెద్ద బస్సు మూలని ఖాళీ ఎక్కువ ఉంటే 2 బళ్ళు యాక్చువల్గా నించోబెట్టాం. ప్లస్ మా చెన్నై అనేది మేము ఈ కాటుతాంగల్ గిండి అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళం. మా ఇంటర్న్షిప్ వచ్చి ఎన్నూరు దాటి కాటుపల్లి అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆంధ్ర బోర్డర్. అక్కడికి ఈ కాటుతాంగల్ నుంచి ఆల్మోస్ట్ 45-50 కిలోమీటర్స్. లిటరల్గా 1.5 months డైలీ అప్ అండ్ డౌన్. ఓవరాల్ ఎంత అయితే 120 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి బండి ఫేవరెట్ అయిపోయింది అనమాట. చెన్నై ఎండలు, ఆ బైపాస్ అంతా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడికి టైంకి వెళ్ళాలి. మనకి ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది అన్నమాట, కనెక్ట్ అయిపోయింది బండి. మళ్ళీ కోయంబత్తూర్ వచ్చా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత. వచ్చేటప్పుడు మేము రైడ్ చేసుకొచ్చాం అనమాట 2 బళ్ళు చెన్నై నుంచి కోయంబత్తూర్ 550 కిలోమీటర్స్. దట్ వాస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అని చెప్పొచ్చు. కాలేజ్ అయిపోయింది, నేను మళ్ళీ చెన్నైలో జాబ్ వచ్చింది. వచ్చేటప్పుడు బండి షిఫ్ట్ చేస్తా.
చెన్నైలో 2015 నుంచి 2020 వరకు ఉన్నాను. ఆ టైంలో చిన్న చిన్న రైడ్స్ చేసేవాళ్ళం, మరి పెద్ద రైడ్స్ కాదు. పాండిచ్చేరి, మహాబలిపురం, తర్వాత తడా ఫాల్స్, ఆంధ్ర బార్డర్లో ఉంటుంది కదా, ఇదే రైల్వే ట్రాక్. చిన్న 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 రైడ్లు చేసేవాళ్ళం. తర్వాత 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఊరికి వచ్చాను. చూసారు ఎలా దొరుకుతున్నారో వాళ్ళు. ఒక 6 months బండి చెన్నైలో ఉందన్నమాట. నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే బండిని నీట్గా కవర్ చేసేసి డబ్ల్యూడి స్ప్రే ఉంటుంది కదా, అది ఫుల్ కొట్టేసి పెట్టేశాను అనమాట తుప్పట్టకుండా. కానీ అప్పటికే బండి ఆల్రెడీ కొద్దిగా పాత అయితే వైరింగ్ ఇష్యూస్ ఉండి పవర్ సరిగా అందుక ఈ ఎల్సిడి పోయిందండి. ఈ ఎల్సిడి ఇష్యూ వచ్చింది. తర్వాత ఇప్పుడు మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది. సో అలా మన బండి అనేది చెన్నైలో ఒక 6 months ఉంది. తర్వాత మళ్ళీ ఆంధ్ర నుంచి వచ్చి చెన్నై వచ్చి వెకేట్ చేసి బండి చూసేసరికి 6 నెలల తర్వాత దట్ మళ్ళీ ఏదో కొత్త బండిని చూసినట్టు ఒక ఫీల్. అన్ని సంవత్సరాలు డ్రైవ్ చేసిన తర్వాత ఒక 6 months సడన్ గా అలా వదిలేసాను. సో ఎనీవే దాని తర్వాత మళ్ళీ మేము షిఫ్ట్ చేసాం. యాక్చువల్గా ఆంధ్రాకి షిఫ్ట్ చేసి 2021, 22, 23లో నేను బాంబే వచ్చాను జాబ్ వచ్చి. బాంబే బండి మళ్ళీ షిఫ్ట్ చేస్తా. ఆఫీస్ వాళ్ళు కొరియర్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో బండి షిఫ్ట్ చేస్తా. రైడ్స్ చేశాను ఈ 2 yearsలో, కానీ తక్కువ. మాల్సేజ్ ఘాట్, తర్వాత మాథెరాన్, ఇలాంటి రైడ్స్ కొన్ని చేశాను. బట్ ఏమైందంటే మనకి కంటెంట్ తీయలేదు. సరే ఇప్పుడే బండి 15 సంవత్సరాలు అయిపోయింది, ఎలాగో మనం బండిని ఏం చేస్తానంటే సరే ఒక వీడియోలో తీసి ఒక సిరీస్లా తీసి పెడదాం యూట్యూబ్లో అని చెప్పి ఒక డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే ఇది ఫస్ట్ వీడియో. రేపు బండిని సర్వీస్కి ఇస్తాను. సర్వీస్కి ఇచ్చి చాలా మార్చే ఉంటాయి. ప్లస్ ఈ బండి ఇన్ని సంవత్సరాలు వాడిన ఎక్స్పీరియన్స్ అవన్నీ రేపటి వీడియోలో చెప్తాను అన్నమాట. మొత్తం కలిపి కొట్టా మన బండి స్టోరీ, మాథెరాన్ స్టోరీ. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, 3 లాంగ్వేజ్లో వ్లాగ్ చేస్తున్నా. ఒకటి తెలుగు, ఒకటి తమిళ్, ఒకటి ఇంగ్లీష్. ఏది ఎక్కడ మాట్లాడానో మర్చిపోయా. చెప్తూ ఉంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవే మధ్యలో ఆపుతాను రా, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎనీవేస్ సో అసలుగా మహారాష్ట్రలో ట్రెక్స్ ఉంటాను. మాథెరాన్ నుంచి టార్బెట్ లాకి ఒకటి ఉంటుంది, తిరిగిపోతే ట్రెక్. అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు పీక్స్ అసలు. ఆ ట్రిప్ కూడా ఇయర్ చేస్తాము, అది కూడా ఒక వీడియో పెడతా. ఇదే పార్కింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ బండ్లు పెట్టేసి పార్కింగ్లో మనం నడిచెళ్ళాలన్నమాట పైన రిసార్ట్లకి. ఈరోజు మనం పైకి వెళ్ళేది లేదు, ఇక్కడ ఏదో తినేసి లోపల జస్ట్ పార్కింగ్ దాకా వెళ్ళి ఒకసారి అలా బండి పెట్టి రూమ్కి వెళ్ళి తినేసి అప్పుడు మళ్ళీ బయట. ఈ రోజుకి మన ట్రాకింగ్ సెటప్, ఇంట్లో బ్యాటరీ మార్చాలి. బ్యాటరీ మార్చి మన మ్యాగీ అండ్ మన బైక్
కొద్దిగా ఆఫ్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా పక్క వచ్చింది అనమాట. ఈ వ్యూ ఉంది, తర్వాత ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. నైస్ కదా, ఏమన్నా ఉంది అసలు. చూద్దాం కొద్దిగా దూరం వెళ్ళి ఏముంటుందో. What a view, man. This is irritating. ఒక ఇంట్రో షాట్ తీయాలి, తీద్దామంటే దోమలు ఇంత ఉన్నాయి. లోపలికి వెళ్తే వస్తుంది, దోమలు ఉన్నాయి. ఇక్కడ తీయచ్చు అనుకుంటా, గడ్డి లేకపోతే దోమలు ఉండవు. మనం పార్క్ చైన్ పెట్టుకుని అక్కడికి ఇక్కడికే దింపి బండి పైకి వస్తుందో రాదో తెలియదు, లాగడానికి ఎవడో లేడు. ఫస్ట్ స్పాట్ అయితే అద్దరిపోయింది, కాకపోతే ఎంత దోమలు ఉన్నాయి. ఏం దోమలు మరి, అడుగు దోమలు కదా. ఇది అలీబాగ్ కింద వస్తుంది. నైస్. అలీబాగ్ ఫారెస్ట్ అంటే అలీబాగ్ వేరెక్కడ ఉంది. ఇక్కడ ఆగుదామా, తిరిగిపోయింది కదా అది. అక్కడ ఒక లేక్ కనిపిస్తుంది కదా అది. సో నేర లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడి నుంచి ఆ కొండ ఎక్కితే అది గార్బెట్ ప్లాట్యూ. ఆ పైనంతా ప్లాట్యూలా ఉంటుంది అనమాట.
ఆగుదాం అనుకున్నా టర్నింగ్ లైన్ దగ్గరనే, ప్లస్ కోతులు ఉన్నాయి ఆగండిలా. లక్కీగా కొద్దిగా వర్షం తగ్గింది ఇప్పుడు. సో there are 3 waterfalls, 1, 2, 3. There are many number of small waterfalls. This looks like a step waterfall. It's good. సో ఇప్పుడు కర్జత్ వెళ్తున్నాం అన్నమాట. మాథెరాన్ దిగేసాం. మాథెరాన్ దిగేసి ఇప్పుడు కర్జత్ అనమాట. కర్జత్లో అంత ఏముండో తెలీదు, బట్ జస్ట్ కర్జత్ దాకా వెళ్ళి రిటర్న్ అయిపోదామని ఈరోజు ప్లాన్ అనమాట. సో యా, వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా. రైల్వే క్రాసింగ్ ఉంది. కర్జత్ దాకా ఇలా ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ లోనావాలా పూణే దాకా ఇలా ఉంటుంది. ఇది ఓల్డ్ హైవేనా ఏదో కొట్టని కర్లేదు. నా వాయిస్ కూడా అంత క్లియర్గా వినిపించదు, ఎందుకంటే హెల్మెట్లో గ్యాప్ ఉంది. చూద్దాం ఎలా రికవర్ అవుతుందో. మంచి స్పీడ్లో అయితే కొడుతున్నారు. Only 115 only. Rain కూడా వేస్తున్నాం, మొత్తం ఊళ్ళు ఉంది. తప్పుకున్నానా? This is why you need the 220. It is just fun. కానీ ఇవన్నీ నాకు టైర్స్, బ్రేక్స్ అంత కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్ అనిపించవు ఫర్ సమ్ రీజన్. బట్ నేను స్టాక్ టైర్సే మెయింటైన్ చేస్తున్నాను, వేరే టైర్ ఇప్పుడు దాకా చేంజ్ చేయలేదు. చూడాలి వేరే ఏదైనా మంచి రెయిన్ గ్రిప్ ఉన్న టైర్స్. ప్లస్ దీంట్లో ఏబిఎస్ లేని వాళ్ళని కొద్దిగా బ్రేకింగ్ చాలా షార్ప్ ఉంటుంది, బట్ మనకి ఆ ఫీల్ కొద్దిగా వెనకాల బ్రేక్ అయితే అసలు ఫీల్ తెలీదు. సో అది కొద్దిగా నాకు అంత కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్ అనిపించదు అనమాట. ప్లస్ నేను ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చేంజ్ చేయలేదు, నాకు అస్సలు అనిపించదు. ఈ కొండకి వెనకాల ఒక కొండ ఉంటుంది, అదే గార్బెట్ ప్లాట్. సో కర్జత్ అదే వెనకాల చిన్న ఊరు ఉంది కదా, అదే కర్జత్. సో నేను ఇక్కడతో కర్జత్ ఆపేసి నేను రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి కొద్దిగా పని ఉంది. ఆ లేక్ ఒకటి చూపించాను కదా, మాథెరాన్ నుంచి కొండకి ఎగ్జాక్ట్ వెనకాల ఉందన్నమాట లేక్. Such a beautiful place. Maybe I can stop here. Wow, what a waterfall, man. This
This is me. So let's go home. That's a 15-year-old 220 Rumble. నెక్స్ట్ లేకపోతే 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ, కొద్దిగా అనిపిస్తుంది. అది తిరిగిపోయింది ఏరియా అయితే. వెళ్ళిపోద్దా బండిలాగా చేస్తున్నాను. వాడికి వచ్చి బండిగా 220. నేను ఎప్పుడు ముందు ఒక ప్లేస్ ఉందన్నమాట, అక్కడే నించుని కొద్దిగా షార్ట్స్ అవి తీస్తూ ఉంటా. బట్ అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు. సో ఎలాగో కొండపైన మంచి ప్లేస్ దొరికింది కానీ ఇందాక అక్కడ తీసాను అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి అయితే వ్యూ అయినా కనిపించింది, కింద నుంచి అయితే ఖచ్చితంగా వ్యూ కనిపిస్తుంది. మొత్తం పొగ మూసేసింది కదా, కెమెరాలో కనిపిస్తుందో తెలియదు. నాకైతే 5 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. 1 2 3 4 5, ఇక్కడ ఒకటి 6. సో 6 వాటర్ ఫాల్స్. నేను ఇప్పుడు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. మైక్ నా దగ్గర వైర్ మైక్ ఉంది, వైర్లెస్ లేదు. సో వైర్ మైక్ నేను ఏం చేశానంటే హెల్మెట్ నుంచి రెయిన్ కోట్ లోపల ఫోన్ పెట్టి ఫోన్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఫోన్ బయటికి తీయడం అవసరం అవ్వదను. నేను ఇంటి దగ్గర స్టార్ట్ చేసి మాథెరాన్లో ఒకసారి ఆపాను, మళ్ళీ మాథెరాన్లో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆపుతాను అనమాట ఫోన్లో రికార్డింగ్. సో నాకు లిటరల్గా ఒక 2 hours 2.5 hours రికార్డింగ్ వస్తుంది. ఈ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోకి ఈ ఆడియోకి నేను సింక్ చేయాలన్నమాట. అది సరదా. అసలు ఈ వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం హెల్మెట్ లోపల మైక్ సెటప్ చేశాను అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ హెల్మెట్కి కొద్దిగా గ్యాప్ ఉంది. నా హెల్మెట్ పిన్ లాక్ పోయిందనమాట. ఆ లాక్ మార్చాలి. ఆ లాక్ పోవడం వల్ల ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట హెల్మెట్కి. ఆ గ్యాప్ ఫుల్గా క్లోజ్ అవ్వట్లేదు. సో నాకు తెలిసి లోపల మైక్ ఉన్న కొద్దిగా విండ్ బ్లాస్ట్ అనేది వస్తుంది. సో చూడాలి ఎలా రికార్డ్ అవుతుందో. అది లోపలికే పెట్టాను, బట్ స్టిల్ విండ్ బ్లాస్ట్ అనేది ఉంటే అంత బాగా రాదు. అప్పుడు వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. నేను ముందు ఇక్కడే ఆగి ఫోటోలు తీసుకున్నాను, చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం పెంట చేస్తారు. ఎందుకంటే మంచిదే పైన వీడియో తీసుకున్నా. ఈరోజు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ తినాలి. రెస్టారెంట్ ఉందన్నమాట. 2 వారాలుగా వాళ్ళ లీవ్లో ఉన్నామోనని మనకి చికెన్ బిర్యానీ కరువాపై కూర్చున్నాం అనమాట. సో వాళ్ళు నిన్న వచ్చారు. ఈరోజు ఉంటే వెళ్ళి చికెన్ బిర్యానీ ఉన్నాయాలి. ఈరోజు లేకపోతే రేపు తినాలి. ఈరోజు ఉంటుంది అనుకుంటున్నా, చూడాలండి. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది. అన్ని రెస్టారెంట్లకు వెళ్తే అది ఎలా ఉంటుందంటే పచ్చ కలర్లో ఉంటుంది, పుదీనా ఏదో వేస్తారు. హైదరాబాద్ బిర్యానీ అక్కడ అలా ఉంటుందరా. ఈ ముంబైలో పెద్ద స్కామ్ అనమాట. బిర్యానీలు ఫస్ట్ ఉంటాయి. మన బిర్యానీ కావాలంటే అమ్మూ సోంపుడు అని ఉంటుంది. అది చెప్పాను కదా, బెస్ట్ బిర్యానీ ముంబైకి వస్తే. ఎవరికైనా తినాలంటే దూరం అయినా పర్లేదు, వచ్చేయండి. ఇదిగో మేడం. I think it is just safe to go behind some vehicles instead of going extreme left, because you don't know where there will be a pothole. अरे यार बहुत सपना ट्रैफिक ऑटो वाला समझाओ ना. Oh yes, that guy is doing. If I can give it a try.
Oh no, the road is bad. The road is bad. ఫుల్గా వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతానికైతే నేను అమ్మూస్ హోమ్ ఫుడ్ దగ్గర ఉన్నా. బిర్యానీ, చికెన్ కర్రీ తింటున్నా. Oh, the entire society is flooded.